ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 26 ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు నుంచి వివిధ విభాగాల్లో 615 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో వేరియస్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 10th ఇంటూ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వయసు విషయానికి వస్తే స్టాటిస్టికల్ క్లర్క్, అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్, ఫారెస్ట్ గార్డ్, అదేవిధంగా వీళ్ళందరికీ 18 నుంచి 27 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. దీని తర్వాత మేసన్కు 20 నుంచి 32 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్కు 30 ఏళ్ళు అనేది ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16th వరకు ఇచ్చారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలు అనేదిగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఈ ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. దీంతోపాటు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నుంచే కోర్ట్ అటెండెంట్, ఇంకొకటి కోర్ట్ అటెండెంట్కి సంబంధించింది, అదేవిధంగా కోర్ట్ అటెండెంట్ ఎస్ సంబంధించి, కోర్ట్ అటెండెంట్ ఎల్, రూమ్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్కి సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అయితే కూడా రావడం జరిగింది. టోటల్గా 334 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10th క్లాస్ అనేది క్వాలిఫై ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎంలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. వాళ్ళకి అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 24 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్, ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి 15 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, పీజీ, డిప్లొమా లేదంటే ఎంబీఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 9 నాటికి 29 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వేతనం శాలరీ విషయానికి వస్తే నెలకి 40,000 నుంచి 1,40,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 9th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 500 రూపాయలు గాను, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఎంపిక అనేది ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీంతోపాటు ఎన్టీపీసీలోనే ఇంకొక నోటిఫికేషన్ అనమాట, అదే 20 ఫిజిషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఎండి ఆర్ డిఎన్బితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే 37 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 70,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 9th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 500 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, అదేవిధంగా ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి వివిధ విభాగాల్లో 96 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. టోటల్గా 96 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి బీటెక్ ఆర్ బీఈ, డిగ్రీ, డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 9,000, డిప్లొమా అప్రెంటిస్కి 8,000 అనేది స్టైఫండ్ అనేది ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 11th అనమాట. ఎంపిక అనేది విద్యార్హతల్లో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్లో అంటే ఐఐపిలో అడిషనల్ డైరెక్టర్, క్లర్క్,
సెక్షన్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 25 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 24. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైల్వే జోన్లలో ఎస్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సెక్షన్ ఆఫీసర్ అనమాట. టోటల్గా 368 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ క్రింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒక ప్రకటనని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏమేమి కోర్సులు ఉన్నాయంటే అకౌంట్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ 2 వీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ సర్వీస్ సంబంధించినటువంటి కోర్సుల్లో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందినటువంటి వారికి ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి సౌకర్యం అనేది కల్పిస్తారనమాట. అర్హతలు, అదేవిధంగా ఎంపిక తదితర పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 1 అనమాట. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు త్రూ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్